హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో పాలు ఎప్పుడైనా విరిగిపోతే ఇలా కలాకండ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ మిల్క్తో మనం ఎలా చేస్తామో అలానే ఉంటుందన్నమాట. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయకుండా ఇలా చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి. అవి విరిగిపోయాయి. విరిగిపోయిన వాటిని ఎలా పడేస్తామండి? పడేయలేం కదా. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. చూడండి మీగడ ఎంతగా వచ్చిందో. నాకు అందుకే కలాకండ్ చేయాలనిపించేసి నేను కలాకండ్ అయితే చేశానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి ఇక్కడ మొత్తం పాలన్నీ ఇలా విరిగిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అన్నిటిని వంపేసుకోవాలండి. వడగొట్టేసుకోవాలి. వడగొట్టేసుకున్న తర్వాత మిగిలిపోయిన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని మనం కలాకండ్ చేసుకోవాలండి. చూడండి అంతా ఒకసారి గరిటతో ఇలా అనుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయి ఇందులో ఉన్న వాటర్ కూడా కనిపించకుండా పోతాయండి. అలా వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా అవుతుంది, ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు షుగర్ అయితే సరిపోయిందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు షుగర్ కొంచెం ఎక్కువగా తినేవారైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. తక్కువగా తినేవారైతే కాస్తంత తగ్గించుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న షుగర్ మొత్తం ఈ మీగడలోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పైనుంచి కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి కూడా వేసేసుకొని ఈ కలాకండ్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పొడిగా అయిపోతుంది. ఇలా అంతా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో పట్టుకొని చూడండి. పొడిగా అనిపిస్తే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. కలాకండ్ తయారయ్యేలోపు ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి నేను కొన్ని మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొన్ని మిల్క్ యాడ్ చేశారంటే కలాకండ్ అనేది మంచి సాఫ్ట్గా అవుతుందండి. అంతా బాగా కలిపేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలండి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మనం నెయ్యి రాసి తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్నట్లయితే టేస్టీ కలాకండ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని కాసేపు చల్లారనివ్వండి. రూమ్ టెంపరేచర్లో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్లయితే చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లుగా షేప్స్ కట్ చేసుకోండి. టేస్టీ కలాకండ్ రెడీ. చాలా బాగుంటుందండి. టేస్ట్ విరిగిన పాలతో చేసినట్లు అస్సలు ఉండదు. మనం నార్మల్గా ఎలా చేస్తామో కలాకండ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయకుండా ఇలా ట్రై చేసి హ్యాపీగా తినేసేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.